బీజేపీ అభ్యర్థిగా లంకాల దీపక్ రెడ్డి పేరు ఫైనల్ చేశారు. అభ్యర్థిని బీజేపీ నాయకత్వం అధికారికంగా ప్రకటించింది. ఇప్పటి వరకు కూడా జూబ్లీహిల్స్ బీజేపీ అభ్యర్థికి సంబంధించి కూడా బీజేపీ అభ్యర్థి ఎవరు అన్నదానికి సంబంధించి ఫైనల్ లిస్ట్ అయితే రాలేదు. ఇప్పటి వరకు కూడా 3-4 పేర్లు వినిపించిన క్రమంలో తాజాగా లంకాల దీపక్ రెడ్డి పేరు ఫైనల్ చేసింది బీజేపీ అధిష్టానం. రాష్ట్ర అధిష్టానం అభ్యర్థిని బీజేపీకి నాయకత్వం అధికారికంగా ప్రకటించిన నేపథ్యంలో ఇప్పుడు సర్వత్రా ఉత్కంఠగా మారింది సిచ్యువేషన్. ఉప ఎన్నికల్లో పార్టీ తరఫున 3 పోటీ పడ్డారు. చివరకు దీపక్ రెడ్డి పేరు, లంకాల దీపక్ రెడ్డి పేరు అధిష్టానం అయితే ఖరారు చేసిన పరిస్థితి. ఈ నేపథ్యంలో అటు బీఆర్ఎస్ తరఫు నుంచి ఇప్పటికే మాగంటి సునీత, మాగంటి గోపీనాథ్ వైఫ్ బరిలో నిలవగా, ఇటు కాంగ్రెస్ నుంచి నవీన్ యాదవ్ బరిలో ఉన్నారు. అయితే తాజాగా ఇప్పుడు బీజేపీ నుంచి లంకాల దీపక్ రెడ్డి పేరు ఫైనల్ అయింది. ఇప్పటికే అటు బీఆర్ఎస్ కూడా ప్రచార పర్వంలో సాగుతోంది. అధికార కాంగ్రెస్ ప్రచారం చేస్తూ ఉంది. తాజాగా లంకాల బీజేపీ అభ్యర్థిగా ప్రకటించిన నేపథ్యంలో అతను కూడా ప్రచారం స్టార్ట్ చేసే అవకాశం కనిపిస్తూ ఉంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి బీజేపీ తరపు నుంచి లంకాల దీపక్ రెడ్డి పేరు ఫైనల్ చేశారు. తాజా అప్డేట్స్ మా ప్రతినిధి శివ ఢిల్లీ నుంచి అందిస్తారు. శివ, చెప్పండి, ఇప్పటి వరకు కూడా 3 ఈ రేస్ లో ఉన్నారు. ఫైనల్ గా అయితే దీపక్ రెడ్డిని ఫైనల్ చేసింది అధిష్టానం. తాజా డీటెయిల్స్ ఏంటి? రైట్ ప్రసూన, ఇటు జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నిక అభ్యర్థికి సంబంధించి బీజేపీ అభ్యర్థిగా దీపక్ రెడ్డిని బీజేపీ అధిష్టానం కొద్దిసేపటి క్రితం ప్రకటించింది. అయితే మొదట కొన్ని పేర్లు వినిపించినప్పటికీ, మరోవైపు ఇటు మాధవీలత పేరు కూడా ప్రస్తావించినప్పటికీ కూడా, ఇటు ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన ఢిల్లీలోని సెంట్రల్ ఆఫీస్లో జరిగిన సెంట్రల్ పార్లమెంటరీ బోర్డు సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. మొదట కీర్తిరెడ్డి, అలాగే మరోవైపు దీపక్ రెడ్డి, పద్మ పేర్లు ప్రధానంగా ఈ కొన్ని పేర్లను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు రిఫర్ చేసినప్పటికీ కూడా ఫైనల్గా దీపక్ రెడ్డి పేరును బీజేపీ అధిష్టానం ఫైనల్ చేసింది. ఇప్పటికే ప్రధాన పార్టీలైన 10 సంవత్సరాలు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ కానీ, ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్న కాంగ్రెస్ కానీ ఇప్పటికే బలమైన నేతలను బరిలోకి దింపాయి. వారిని ధీటుగా ఎదుర్కోవాలంటే ఇటు బీఆర్ఎస్ నుంచి కూడా అదే సామర్థ్యం ఉన్న నేతను ఎన్నుకోవాలనేది ప్రధానంగా భావించారు. దానిలో భాగంగా మొదట బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన అభ్యర్థిని ప్రకటించాలని భావించినప్పటికీ కూడా, అక్కడ స్థానికంగా పార్టీ కోసం పనిచేసిన వారు కానీ స్థానికంగా బలమైన నేతను ఎన్నుకోవాలనేది ప్రధానంగా నిర్ణయం తీసుకున్నారు. దానిలో భాగంగానే దీపక్ రెడ్డి పేరును మొదట గౌడ సామాజిక వర్గానికి సంబంధించిన అభ్యర్థిని నిలబెట్టాలని మొదట అనుకున్నప్పటికీ కూడా, అంటే ఇటు బీసీ సామాజిక వర్గానికి సంబంధించి నవీన్ యాదవ్కి ఇచ్చారు. మరోవైపు ఓసీ సామాజిక వర్గానికి సంబంధించి మాగంటి గోపీనాథ్ సతీమణికి అప్పుడు బీఆర్ఎస్ ఇచ్చినప్పటికీ కూడా, ఇటు బీఆర్ఎస్ మాత్రం ఇటు బీజేపీ మాత్రం బలమైన నేతను ఎన్నుకొని ఎట్టి పరిస్థితులను విజయం సాధించే విధంగా కూడా అక్కడ ప్రణాళికలు సిద్ధం చేయాలనేది భావించింది. దానిలో భాగంగా అనేక మంది దీనిలో పోటీలో ఉన్నప్పటికీ కూడా ఫైనల్గా లంకాల దీపక్ రెడ్డి పేరును బీజేపీ అధిష్టానం ఫైనల్ చేసింది. అక్కడ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో దాదాపు 1,00,000 వరకు ముస్లిం సామాజిక వర్గానికి సంబంధించిన ఓట్లు ఉన్నాయి. ఇతర సామాజిక వర్గాలకు సంబంధించిన ఓట్లు కూడా బీజేపీకి పడే విధంగా కూడా అక్కడ బీజేపీ కొన్ని వ్యూహాలను సిద్ధం చేస్తుంది. దానిలో భాగంగానే బలమైన అభ్యర్థిని నిలబెట్టాలనేది తీవ్రమైన కసరత్తు చేసిన తర్వాత కొన్ని పేర్లను అధిష్టానానికి రాష్ట్ర అధ్యక్షులు సిఫారసు చేసినప్పటికీ, దాంట్లో గతంలో లోక్సభ ఎన్నికల్లో ఎంఐఎం అధినేత అజదుద్దీన్ ఓవైసీపై పోటీ చేసిన మాధవీలత పేరు కూడా ప్రధానంగా అధిష్టానంతో ప్రస్తావనకు వచ్చింది. కానీ ఇక్కడ 3 కీర్తిరెడ్డి, దీపక్ రెడ్డి, పద్మ వీరి పేర్లు కూడా అధిష్టానానికి షార్ట్ లిస్ట్ చేసి పంపించారు. ఇక పార్లమెంటరీ బోర్డు సమావేశంలో జరిగిన సమావేశంలో ప్రధానంగా దీపక్ రెడ్డిని ఫైనల్ చేసినట్టు తెలుస్తుంది. దానికి అనుగుణంగానే జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నిక అభ్యర్థిగా దీపక్ రెడ్డిని బీజేపీ అధికారికంగా ప్రకటించింది. ప్రసూన. రైట్ శివ, థ్యాంక్ యూ. జూబ్లీహిల్స్ బీజేపీ అభ్యర్థిగా లంకాల దీపక్ రెడ్డి పేరు ఫైనల్ చేశారు. ఇప్పటివరకు కూడా దీనికోసం 3 వ్యక్తులు పోటీ పడిన క్రమంలో తాజాగా లంకాల దీపక్ రెడ్డి పేరు ఫైనల్ చేశారు. తాజా అప్డేట్స్ మా ప్రతినిధి వెంకట్ లైవ్ లో అందించేందుకు కూడా సిద్ధంగా ఉన్నారు. వెంకట్, జూబ్లీహిల్స్ బీజేపీ అభ్యర్థిగా లంకాల దీపక్ రెడ్డి పేరు అయితే అధిష్టానం ఫైనల్ చేయడం జరిగింది. ఆ బీజేపీ నాయకత్వం అధికారికంగా కూడా ప్రకటన చేసింది. తాజా డీటెయిల్స్ ఏంటి? బీజేపీ అభ్యర్థి జూబ్లీహిల్స్కి సంబంధించిన అభ్యర్థి ఎవరు అన్న దానిపైన గత కొన్నాళ్ళ నుంచి ఉత్కంఠ రేపుతోంది. తెర మీదకి రోజుకొక
కొత్త పేరుతో రకరకాల ఈక్వేషన్స్ తెర మీద నడిచాయి. కానీ ఎట్టకేలకు ఇవాళ బీజేపీ జాతీయ నాయకత్వం అభ్యర్థిని ప్రకటించి ఉంది. మొత్తం 4 రాష్ట్రాలు, ఇటు జమ్మూ అండ్ కాశ్మీర్, అట్లా ఒడిశా, జార్ఖండ్, తెలంగాణ, ఈ 4 రాష్ట్రాలకు సంబంధించిన ఉప ఎన్నికలు బైపోల్స్కు అభ్యర్థులు ఎట్టకేలకు ప్రకటించింది. ప్రధానంగా లంకాల దీపక్ రెడ్డి, ముందు నుంచి చెప్తానే ఉన్నాం, లంకాల దీపక్ రెడ్డికి మరొకసారి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు అవకాశం ఇస్తారనేది కూడా స్పష్టంగా చెప్పాము. అదే జరిగింది. అధిష్టానం లంకాల దీపక్ రెడ్డి వైపుకే మొగ్గు చూపింది. దీపక్ రెడ్డితో పాటు మరో 3 కీలకంగా పోటీ పడ్డారు. ఇటు కీర్తిరెడ్డి, అట్లనే వీరపనేని పద్మ డాక్టర్ వృత్తి కొనసాగిస్తున్నారు. ఈ 3 కూడా ప్రధానంగా పోటీ పడ్డారు. అట్లనే పార్టీ రాష్ట్ర నాయకత్వం వీటి మీద అభ్యర్థి ఎంపిక పైన ఒక కమిటీ కూడా నియమించింది. వారంతా కూడా అభిప్రాయ సేకరణ కావచ్చు, జూబ్లీహిల్స్కి సంబంధించి. వెంకట్, అయితే 3 పోటీ పడ్డారు. మీరు అన్నట్లు 3లో కూడా దీపక్ రెడ్డినే బీజేపీ అభ్యర్థిగా ఎంచుకోవడానికి ఎలాంటి అంశాలు పార్టీ నాయకత్వం పరిగణలోకి తీసుకుందంటారు? జూబ్లీహిల్స్లో పార్టీ గతం నుంచి కూడా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో పార్టీ అంత ఆశించదగ్గ బలమైన నేతలు కావచ్చు, క్యాడర్ కావచ్చు బూత్ స్థాయిలో లేదు. కానీ లంకాల దీపక్ రెడ్డి గతంలో టీడీపీ నుంచి వచ్చినటువంటి నేత, టీడీపీలో క్రియాశీలకంగా పనిచేసినటువంటి నేత. ఆ తర్వాత బీజేపీలోకి వచ్చారు, బీజేపీలో కొనసాగుతున్నారు. సెంట్రల్ జిల్లా అధ్యక్షుడిగా కూడా ఆయన కొనసాగారు. ఆ తర్వాత పార్టీని అంచెలంచెలుగా జూబ్లీహిల్స్లో బలోపేతం చేసుకుంటూ వస్తూ ఉన్నారు. పార్టీ ఇచ్చిన కార్యక్రమాలు కావచ్చు, పార్టీ చెప్పినటువంటి నిర్ణయాలు కావచ్చు, ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో ఆయన చేస్తూ వస్తున్నారు. ఎప్పుడు కూడా జూబ్లీహిల్స్లో పార్టీకి బీజేపీ 3rd ప్లేస్లో వచ్చినటువంటి చరిత్ర ఎప్పుడు లేదు. 25,000 ఓట్లు రావడం కూడా బీజేపీకి ఎప్పుడు కూడా లేదు. సో ఎప్పుడైతే లంకాల దీపక్ రెడ్డి క్రియాశీలకంగా జూబ్లీహిల్స్ పైన పట్టు కొనసాగించిన తర్వాత గత ఎన్నికల్లో దాదాపు 25,000 ఓట్లతో 3rd ప్లేస్లో వచ్చినటువంటి లంకాల దీపక్ రెడ్డికి మళ్ళీ ఒకసారి అవకాశం ఇచ్చారు. ఖచ్చితంగా ఈసారి అదే సానుభూతి మళ్ళీ లంకాల దీపక్ రెడ్డికి విజయాన్ని అందిస్తుంది అనేది బీజేపీ అంచనా వేస్తుంది. అందులో భాగంగానే ఇటు మహిళలు పోటీ పడ్డప్పటికీ, 2 మహిళలు పోటీ పడ్డప్పటికీ లంకాల దీపక్ రెడ్డికే అధిష్టానం మొగ్గు చూపింది. దాని ఈక్వేషన్స్ ఏ విధంగా ముందుకు వెళ్తారు, ఇప్పటికే గ్రౌండ్ లెవెల్లో వెళ్తున్నారు కాబట్టి పూర్తి స్థాయిలో ఈ జూబ్లీహిల్స్ 7 డివిజన్లు ఉన్నాయి. 7 డివిజన్లో కూడా బీజేపీ ఇప్పటికే కొన్ని కమిటీలు వేసింది. మానిటరింగ్ కమిటీ కావచ్చు, డివిజన్కి ఒక కమిటీ వేస్తూ ముందుకు వెళ్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. కాబట్టి ఇప్పటికే లంకాల దీపక్ రెడ్డి గ్రౌండ్ లెవెల్లో తిరుగుతూ ఉన్నారు. పూర్తిగా నాకు అక్కడ ఉన్నటువంటి గల్లీ నుంచి జూబ్లీహిల్స్ మొత్తం కూడా డివిజన్లో అనేక సంఘాలు కావచ్చు, అసోసియేషన్స్ కావచ్చు, అట్లనే గల్లీ లీడర్లు కావచ్చు పెద్ద మొత్తంలో మద్దతు తెలుపుతున్నారు. ఇటు బీఆర్ఎస్ కాంగ్రెస్కు వ్యతిరేకంగా ఇప్పటికే పాలనలు చూశారు కాబట్టి ఆ వ్యతిరేకత అంతా కూడా నాకు కలిసి వస్తుందనే ధీమా వ్యక్తం చేశారు. 2-3 రోజుల క్రితమే బిగ్ టీవీగా ఆయనతో మాట్లాడినప్పుడు కూడా ఇదే ఈక్వేషన్స్ ఆయన చెప్తున్నటువంటి పరిస్థితి. ఖచ్చితంగా జూబ్లీహిల్స్లో గెలుస్తా అనేది ఆశాభావం వ్యక్తం చేశారు. ఖచ్చితంగా అధిష్టానం నా వైపే మొగ్గు చూపుతుంది అనేది కూడా ఆయన వ్యక్తం చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి అదే ఆయన చెప్పిన ఆ విధంగానే అధిష్టానం ముందు నుంచి కూడా పార్టీ వర్గాలు కూడా లంకాల దీపక్ రెడ్డికే ఇస్తారని కూడా ముందు నుంచి కూడా చెప్తా ఉన్నాయి. అయినప్పటికీ కూడా ఈసారి ఖచ్చితంగా దీపక్ రెడ్డికే మరొకసారి అవకాశం కల్పించింది. దాంతోపాటు అనేక మంది పేర్లు తెర మీదకి వచ్చాయి. గతంలో టీడీపీలో ఉన్నటువంటి సుహాసిని పేరు కూడా తెర మీదకి వచ్చింది. ఆ తర్వాత జయసుధ పేరు తెర మీదకి వచ్చింది. తర్వాత బొంతు రామ్మోహన్ కూడా పేరు తెర మీదకి వచ్చింది. ఆ తర్వాత విక్రమ్ గౌడ్ కూడా పేరు తెర మీదకి వచ్చింది. అనేక రకాలుగా ఎపిసోడ్లుగా నడిచింది. అభ్యర్థిని ప్రకటించారా, అసలు ఏం జరుగుతోంది, ఇతర పార్టీ నేతలకే అవకాశం ఇస్తారా, సొంత పార్టీ నేతలకు అవకాశం ఇస్తారా అనే అనేక విమర్శలు బీజేపీ మూట కట్టుకుంది ఇప్పటి వరకు. ఇవాళ దాదాపుగా 4వ రోజు నామినేషన్ల పర్వం కొనసాగుతుంది. రేపు 21వ తారీఖు వరకే నామినేషన్ల పర్వం ఉంది కాబట్టి ఇప్పటికే కాంగ్రెస్ ఇటు బీఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటించి ఫుల్ జోష్తో ముందుకు వెళ్తోంది ప్రచారంలో. కానీ బీజేపీ ఇప్పటి వరకు బూత్ స్థాయిలో వెళ్ళలేదనేది రాష్ట్రంలో జరిగినటువంటి ఉప ఎన్నికలన్నింటిలో కూడా బీజేపీ ముందు ఉంది. బూత్ లెవెల్లో ముందు వెళ్తున్నటువంటి పరిస్థితి. ఎప్పుడు కూడా నామినేషన్ల ప్రక్రియ కొనసాగక ముందే అభ్యర్థులను ప్రకటించి ఉంది. ఆ ఉప ఎన్నికలో బీజేపీ గెలిచింది. కానీ ఈసారి ఎలాంటి అభ్యర్థిని ప్రకటించకుండా బూత్ స్థాయిలో కూడా ఇప్పటి వరకు వెళ్ళినటువంటి పరిస్థితుల్లో అభ్యర్థి పైన ఉత్కంఠ కొనసాగింది ఇప్పటి వరకు. కానీ తాజాగా ఇవాళ నిన్న పొద్దుపోయిన తర్వాతనే ప్రకటిస్తారని అంతా కూడా వార్తలు వచ్చాయి. కానీ ఇవాళ
ఇవాళ ప్రకటించి ఉంది. లంకాల దీపక్ రెడ్డికి మరొకసారి అవకాశం ఇచ్చింది. దీన్ని ఈక్వేషన్స్ ఏ విధంగా ప్రభావం చూపుతాయి, నిజంగా ఆయనకి అక్కడ సానుభూతి కలిసి వస్తుందా? గత ఎన్నికల్లో 25,000 ఓట్లు వచ్చాయి, ఇప్పుడు దాదాపు ఓటింగ్ శాతం కూడా పెరిగింది, దాదాపు 4 లక్షల వరకు ఓట్లు ఉన్నాయి. ఈ ఓట్లలో ఏ విధంగా నెట్టుకొస్తారు, ఏ విధంగా ముందుకు వెళ్తారు అనేది అయితే సస్పెన్స్ అయితే కొనసాగుతుంది ప్రస్తుతం. రైట్ వెంకట్, అయితే మొత్తంగా మనం చూస్తూ ఉన్నాము జూబ్లీ హిల్స్ లో బీజేపీ జెండా ఎగరేయాలని ఆది నుంచి కూడా బీజేపీ భావిస్తూ ఉంది. అటు బీఆర్ఎస్ నుంచి కూడా మాగంటి సునీత అయితే సెంటిమెంట్ వర్కౌట్ చేసే విధంగా కూడా ప్రచారాల్లో దూసుకెళ్తున్న క్రమంలో ఇటు కాంగ్రెస్ పార్టీ అయితే బీసీ రిజర్వేషన్స్ కు ప్రాధాన్యత ఇస్తుందని చెప్తూనే బీసీ అభ్యర్థికి నవీన్ యాదవ్ కు టికెట్ ఇవ్వడం జరిగింది. అటు ప్రచారాల్లో బీఆర్ఎస్ కాంగ్రెస్ ధీటుగా వెళ్తున్న క్రమంలో తాజాగా బీజేపీ తమ అభ్యర్థి లంకాల దీపక్ రెడ్డిని అయితే ప్రకటించడం జరిగింది. ఈ నేపథ్యంలో లంకాల దీపక్ రెడ్డిని ఏ అంశాలు పరిగణలోకి తీసుకున్నారు, లంకాల దీపక్ రెడ్డి వీళ్ళకి ఎంత ధీటుగా పోటీగా నిలుస్తారన్నది చూడాల్సి ఉంటుంది. వెంకట్ చెప్పండి, అయితే జూబ్లీ హిల్స్ లో బీజేపీ జెండా ఎగరాయాలి అని ఎందుకు అంత పట్టుదలగా ఉందంటారు? ఖచ్చితంగా రాష్ట్రంలో జరిగిన ఉప ఎన్నికలన్నీ కూడా అన్నింటిని కూడా బీజేపీ కైవసం చేసుకుంది. హుజురాబాద్లో ఈటల రాజేందర్ ఉప ఎన్నికల్లో నెగ్గారు. అట్లనే మునుగోడులో రాజగోపాల్ రెడ్డి గతంలో బీజేపీలోకి వచ్చారు, కాంగ్రెస్లో టికెట్ రాలేదని రాజగోపాల్ రెడ్డి మునుగోడులో విజయం సాధించారు బీజేపీ నుంచి. దుబ్బాకలో రఘునందన్ రావు ఉప ఎన్నికలోనే నెగ్గినటువంటి నేపథ్యం ఉంది. ఇప్పుడు కూడా ఈ ఉప ఎన్నికలు జూబ్లీస్లో వచ్చినటువంటి ఉప ఎన్నికలు ఖచ్చితంగా బీజేపీ గెలుస్తుందనే అంచనా బీజేపీ వేస్తోంది. రాష్ట్రంలో ఏ ఎన్నిక వచ్చినా కూడా బీజేపీ గెలుస్తోంది అనే ఒక ఆశాభావం అయితే వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితులు ఇవాళ బీజేపీలో ఉన్నాయి. తాజాగా జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా 2 ఎమ్మెల్సీ స్థానాలు బీజేపీ కైవసం చేసుకుంది. ఎమ్మెల్సీస్ కాదు, ఏ ఉప ఎన్నిక వచ్చినా బీజేపీ గెలుస్తుంది అనేది అయితే అంచనా వేస్తుంది బీజేపీ. అందులో భాగంగానే ప్రధానంగా గత బీఆర్ఎస్ పరిపాలన చూశారు 10 ఏళ్ళు, ఇప్పుడు 2 ఏళ్ళ కాంగ్రెస్ పరిపాలన చూశారు. ఈ 2 ఈక్వేషన్సే బీజేపీకి కలిసి వస్తుందనేది ప్రగాఢంగా అంచనా వేస్తోంది. నిజంగా గత 10 ఏళ్ళు నిధులు నియామకాల మీద ఏర్పడినటువంటి తెలంగాణ బీఆర్ఎస్ పరిపాలన ఏ విధంగా జరిగిందో, ఏ విధంగా అవినీతి జరిగిందో అంతా ప్రజలు చూశారు. ఇప్పుడు 2 సంవత్సరాల కాంగ్రెస్ పరిపాలన ఇచ్చిన హామీలు ఏవి కూడా నెరవేర్చలేదు, అన్నీ కూడా విస్మరించింది. తెలంగాణ ప్రజలు పూర్తిగా నిరుత్సాహంలో ఉన్నారు. ఇవంతా కూడా ఈ 2 పార్టీల వైఫల్యాలే బీజేపీకి ఓటింగ్ శాతం తెచ్చిపెడుతుంది, ఉప ఎన్నికలు గెలుస్తుంది. గతంలో జరిగినటువంటి దుబ్బాక కావచ్చు, అట్లనే మునుగోడు కావచ్చు, హుజురాబాద్ కావచ్చు, ఈ ఉప ఎన్నికల్లో జరిగినటువంటి రిజల్ట్సే జూబ్లీహిల్స్ ఎన్నికల్లో వస్తాయనే ఒక అంచనా వేస్తోంది. అందులో భాగంగానే ఇప్పటికే 7 డివిజన్లో పూర్తి స్థాయిలో క్యాడర్ని బలోపేతం చేసే పనిలో ఉంది. అందుకే మరొకసారి 25,000 ఓట్లతో గత ఎన్నికల్లో తెచ్చుకున్న లంకాల దీపక్ రెడ్డికి ఈసారి సానుభూతి కలిసి వస్తున్న అంచనాలోనే ఆయనకు టికెట్ ఇచ్చారు. దీని ఈ ఈక్వేషన్స్ ఏ విధంగా పనికొస్తాయనేది అయితే చూడాలి.